ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి రోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 17వ అధ్యాయము 2వ చరణం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనలను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని ఆనాడు అబ్రహాం గారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనందరికీ దయచేస్తున్నాడు. ఎవరైతే ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తున్నారో అత్యధికమైన మేలులోనికి, అత్యధికమైన దీవెనలోనికి, అత్యధికమైన ఆశీర్వాదంలోనికి నేను వెళ్ళాలి అని నీకున్న కష్టకాలములో శ్రమలను విడిచి భయపడకుండా ధైర్యంగా నువ్వు నిలబడితే మరి దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో ఆశీర్వాదానికి కర్తగా చేయబోతున్నాడు. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన. మహాగుణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యమును మీరు మాకు అనుగ్రహింపచేసినందుకు వందనాలు. మమ్మల్ని దీవించండి, ఆదరించండి, కనికరించి కాపాడి కృప చూపండి. నీ కృప, నీ సమృద్ధి, నీ క్షేమాభివృద్ధి మాపై నిత్యము దయచేసి ఆదరించమని, మాకు కలిగిన సమస్తని మేలుతో తృప్తిపరచమని, ఈ దినం నైనా మా ప్రయాణాల్లోనూ నైనా మా పరిచర్యలను అయా మాకు కలిగినటువంటి వ్యాపార ఉద్యోగ అయా మొదలుగున్న వాటిలో చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వాదకరంగా ఉంచమని, ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో వారి పని పట్ల, ఉద్యోగం పట్ల ఆశీర్వాదకరంగా ఉంచమని క్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు దీవించును గాక. ఆమెన్.